ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ప్రజా ప్రతినిధులపై ఏసీబీ విచారణ విషయంలో గవర్నర్ అనుమతి లేకుండా చర్యలు తీసుకుంటే ఎదురయ్యే పరిణామాల్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఈ అడుగు వేశారా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ చంద్రబాబు విషయంలో చేసిన తప్పు తాను రిపీట్ చేయకూడదని రేవంత్ భావిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే పనిగా విపక్ష బీఆర్ఎస్ అగ్రనేతల్ని టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారంలో ఎలాగైనా దోషిగా నిరూపించి చర్యలు తీసుకునే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వేస్తున్న అడుగులు ఇప్పుడు గతంలో జరిగిన పలు ఘటనల్ని తెరపైకి తెస్తున్నాయి. ముఖ్యంగా పొరుగున ఉన్న ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ తప్పిదాన్ని తెరపైకి తెస్తోంది. గతంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో మాజీ సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చి ఆయనపై ఏసీబీ కేసు పెట్టారు. అంతేకాదు ఈ కేసులో చంద్రబాబును గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో గతంలో ప్రజా ప్రతినిధులకు ఏసీబీ కేసుల నుంచి రక్షణ కల్పించేందుకు జరిగిన రాజ్యాంగ సవరణ 17A తెరపైకి వచ్చింది. దీన్ని ప్రస్తావిస్తూ గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేయటం చెల్లదంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఎటూ తేల్చుకోలేక విచారణ వాయిదా వేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి పరిస్థితుల్లోనే కేటీఆర్ పై అలాంటి అవినీతి కేసునే మోపిన రేవంత్ సర్కార్ కేటీఆర్ పై తదుపరి చర్యల కోసం 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతి కోరారు. దీంతో ఆయన ఈ వ్యవహారంపై సొలిసిటర్ జనరల్ తో న్యాయ సలహా కోరారు. ఇది రాగానే ప్రభుత్వానికి దీనిపై అనుమతి ఇవ్వాలా లేదా అన్నది తేల్చబోతున్నారు. ఏదేమైనా కేటీఆర్ కేసులో గవర్నర్ అనుమతి కోరటం ద్వారా రేవంత్ రెడ్డి గతంలో పొరుగు రాష్ట్రంలో జగన్ చేసిన తప్పు చేయకుండా ముందు జాగ్రత్త తీసుకున్నట్టు కనిపిస్తోంది.